ఈరోజు ఇంకొక న్యూస్తో మీ ముందుకు వచ్చాను. దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్మారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఎవరి దేవుడు వాళ్ళకబ్బా, మన దేవుడు మనకు, ఎవరి దేవుళ్ళు వాళ్ళకి. మనం ఎట్లా యేసయ్య ఉన్నాడని నమ్మామో ప్రతి ఒక్కరు వాళ్ళకు కూడా వాళ్ళ దేవుళ్ళు ఉన్నారని నమ్మారు కదా. మనం పొద్దున లేవంగానే ప్రార్థన చేయాలి. మళ్ళీ స్నానం చేసుకొని అందరం ఫ్రెష్ అప్ అవుతాం కదా, అప్పుడు ప్రేయర్ చేయాలి. మళ్ళీ పిల్లలను తీసుకొని మనం ప్రేయర్ చేసేటప్పుడు ప్రతిసారి మన దగ్గర కూర్చోబెట్టుకోవాలి పిల్లలని. ఎందుకంటే పిల్లలకు కూడా దేవుని అద్భుత కార్యాలు తెలియాలి కదా. మనము పిల్లలు ఆడుతున్నారు కదా అని మనం ప్రేయర్ చేసుకోవద్దు, పిల్లలను కూడా తీసుకొని ప్రేయర్ చేయాలి. పిల్లలను తీసుకొని ప్రేయర్ చేస్తే పిల్లలకు కూడా తెలుస్తుంది, నేను ఇట్లా ప్రేయర్ చేసుకోవాలి. నాకు 2 చిన్న పిల్లలు, నేను ప్రార్థన చేసుకొని చూసి తను చున్నీ తీసుకొని వచ్చి మోకాల మీద కూర్చొని మమ్మీ నేను కూడా అంటది. తనకి ఇంకా మాటలు కూడా సరిగ్గా రావు, మమ్మీ నేను అంటది. అన్నప్పుడు ఎంత అబ్బా నా కూతురు కూడా దేవుని ధ్యానంలో నడుస్తుంది కదా అనే ఒక హ్యాపీనెస్ మీకు చెప్పుకోలేను అసలు. తన వీడియో రోజైనా తీసి పెడతా, చూద్దురు మీరందరూ. ఇంకొక చిన్న పాప ఉంది, తను ఇంకా పాలు తాగుతుంది, తనకి ఏమీ రాదు. పెద్ద పాపకైతే అన్నీ వచ్చు, కానీ ఇంకా మాటలు రావు. 2 years పాపనే. 2 years మొన్ననే బర్త్డే చేసినాము. మమ్మీ బైబిల్ చదివేటప్పుడు కూడా మమ్మీ ఎట్లా చదువుతారు మమ్మీ అంటది. అంటే పిల్లలు మనం ఏం చేసేది ఖచ్చితంగా చేస్తారు. పిల్లలకు నేర్పిన అవసరం లేదు, మన దగ్గర కూర్చోమంటే చాలు, వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లల బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది. చిన్నప్పుడే ప్రతిదీ చెప్పి నేర్పించినప్పుడు నేర్చుకుంటారు, పెద్దగా అయ్యాక నేర్చుకోలేరు. ఎందుకంటే నువ్వేంటే నాకు చెప్పేది అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు. సారీ, నేను ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్తున్నా కదా. మళ్ళీ సాయంత్రం పూట ప్రేయర్ చేసుకోవాలి. సాయంత్రం ప్రార్థనలో ఇంటి వాళ్ళందరూ ఏకీభవించాలి. ఇంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూర్చొని సాయంత్రం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థనలలో 3 ప్రార్థనలు చేయాలన్నాను కదా. 3 ప్రార్థనలో పొద్దున చేస్తే ఎలా ఉంటుంది, సాయంత్రం చేస్తే ఎలా ఉంటుంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పొద్దున లేవంగానే దేవుడా మాకు రాత్రి మొత్తం నీ ఆశీర్వాదం దయచేసావు, ఈ పొద్దున సమయంలో కూడా మాకు దయచేయమని అడగాలి. అప్పుడు ఇంకా ఎవ్వరికి మాట్లాడడం కాబట్టి దేవుడు మన ప్రార్థన తొందరగా వింటాడు. మనం దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎంతమంది జ్ఞాపకం తెచ్చుకుంటారు నాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. పొద్దున స్నానం చేసుకున్నాక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్నీళ్ళ ప్రార్థన చేయాలి. కన్నీళ్ళ ప్రార్థన దేవుడు తొందరగా వింటాడు. సాయంత్రం పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ తీసుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థనలో మహిమ ఎక్కువ ఉంటుంది. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు శుక్రవారం అంటే ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు. తెలిసిన అయిన వాళ్ళు ఉంటారు, కాని వాళ్ళు ఉండరు. ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. అందరికీ ఉపవాస ప్రార్థన కన్నీళ్ళతో చేయాలి. నేను చిన్న పాప ఉందని ఉపవాసం లేను, కానీ ప్రార్థన చేస్తామేనండి. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికర్త అయిన యేసయ్యా, నా బిడ్డలని నన్ను మరి ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని ముట్టి ఆశీర్వదించు తండ్రి. ప్రతి వారిని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నీ కంచెల తొచ్చు వాళ్ళందరినీ కాపలుండమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డని యేసు నామంలో కడిగివేయి తండ్రి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించును గనక, ఎవరి ఫ్యామిలీస్లలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని ముట్టి బలపడించేసేయా. యేసు నామంలో కడిగివేయమని, యేసు నామంలో కడిగివేయమని అడుగుతున్నాను తండ్రి.
నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మరి ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎంతమంది బిడ్డలు పని లేదని ఏడుస్తున్నాడు తండ్రి. ఏదైనా పని దొరికేటట్టు సాయం దయచేసయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి. మా పాపి కోసం నువ్వు ప్రాణం ఇచ్చావు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. దారిలో వాక్యం ఉంటే ఆ వాక్యమే దేవుడయ్యావని చెప్పావు తండ్రి. మాకు ఆ వాక్యాన్ని మాకు ఆ వాక్యం అర్థమయ్యేటట్టు దానికి సాయం దయచేసయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోసండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డలను ముట్టి బలపడించండి. కడుపుతో ఉన్న ప్రతి బిడ్డలను ముట్టి బలపడించేసా. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యేటట్టు సాయం దయచేతండి ఏసయ్య. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.